హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ ఛానల్కి స్వాగతం. విలాసిని 42వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఫోన్ కట్ చేసి తిరుపతమ్మ వైపుకు చూస్తూ, ఎక్కడ ఉంది ఆ రత్తాలు? నీకు అంతా తెలుసు కదా. మీరంతా కలిసి దాని బిడ్డని కాపాడదామని అనుకుంటున్నారా? ఈరోజు నేనేంటో చూపిస్తాను అంటూ రత్తాలు ఉన్న హాస్పిటల్కి బయలుదేరాడు కోటేశ్వరయ్య. అసలు స్వప్నిక ఇలా ఎందుకు చేసిందో విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది రత్తాలుకి. అందుకే నర్స్ ఎప్పుడు పక్కనే ఉండదో గమనిస్తూ ఆ నర్స్ వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళింది రత్తాలు. తల్లిని చూస్తూ ముభావంగా ఉండిపోయింది స్వప్నిక. నువ్వు ఇలా ఉంటే కుదరదు. నీ మీదే ప్రాణం పెట్టుకున్నాను నేను. నువ్వు బాగుంటే నీ చెల్లి కూడా బాగుంటుంది అని నీ పెళ్ళి చేయాలని డబ్బులు కూడా దాచిపెట్టాను. ఆ డబ్బులు ఈరోజు నీ ప్రాణం కాపాడడానికి అవసరం అవుతాయని నేను అస్సలు ఊహించలేదు. ఏం జరిగింది? ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? చెప్పవే, చెప్పు అంటూ స్వప్నిక భుజాలు పట్టుకుని ఊపుతూ ఉంది రత్తాలు. స్వప్నిక కళ్ళ నుండి నీరు ఆగనంటూ ధారాపాతంగా కారిపోతూనే ఉంది. నోరు తెరిచి మాత్రం మాట్లాడడం లేదు స్వప్నిక. తన మనసు ఎంత విలవల్లలాడిపోతుందో తనకు మాత్రమే తెలుసు. తనకు జరిగిన అన్యాయం గురించి తెలిస్తే తల్లి తట్టుకోలేదు అని ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది. ఇలా ప్రాణాలతో మిగులుతానని మాత్రం అనుకోలేదు స్వప్నిక. ఎప్పుడు గంభీరంగా పౌరుషంగా మాట్లాడే స్వప్నిక అసలు అలాంటి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు రత్తాలుకి. ఎంత అడుగుతున్నా చెప్పకపోవడంతో కోపం తట్టుకోలేక స్వప్నిక చెంపపై కొట్టింది రత్తాలు. అది చూసిన గీతిక ఉండబట్టలేకపోయింది. వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, ఏం చేస్తున్నావు? అది ఇప్పుడే కదా ప్రాణాలతో బయటపడింది. మళ్ళీ నువ్వే ప్రాణం తీస్తావా ఏంటి అని గట్టిగా అరిచింది గీతిక. వెంటనే గీతిక చెంపపై ఒకటి పీకి, అసలు నువ్వెందుకే ఇంకా ఇక్కడ ఉన్నావు? అసలు మీకు నేనంటే లెక్క ఉందా? ఒకసారి నాకు జరిగింది చాలదు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అలా మీకు జరగొద్దనే కదా రోజు ఇంతలా కష్టపడుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. అయినా మీరు ఎందుకే నా మాట వినరు? ఎందుకే ఇలా చేస్తున్నారు? మీరు ఇద్దరూ అసలు నా కడుపునెందుకు పుట్టారే? మీ ఇద్దరే లేకుంటే నాకు కూడా బతకాల్సిన అవసరం లేదు కదే. చావండి. మీ ఇద్దరిని చంపి నేను కూడా చస్తా అని అంటూ గీతికని స్వప్నిక దగ్గర పడేసి ఇద్దరిని కొడుతూ ఉంది రత్తాలు. రత్తాలు స్వప్నికని కొట్టకుండా స్వప్నికకి అడ్డు వస్తూ, ఇద్దరిని కలిపి నన్నే కొట్టమ్మా, అక్కని ఏమీ అనొద్దు అని అంది గీతిక. తనంటే అంత ప్రేమ చూపిస్తున్న చెల్లెల్ని, తల్లిని చూస్తూ వారి మాటలను ఏనాడు లెక్క చేయని విషయం గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంది స్వప్నిక. కూతుర్లని ఇద్దరిని అలా చూసి తట్టుకోలేక అక్కడే కూలబడి తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది రత్తాలు. అమ్మా, నువ్వు ఇలా ఏడవద్దు. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నువ్వు లేకుండా మేము ఉండలేము అని అంది గీతిక. అయితే నేను ఉదయం చెప్పాను కదా ఇక్కడ ఉండొద్దని. ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళి నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు. నువ్వు మళ్ళీ నాకు కనిపిస్తే నేను ప్రాణాలతో ఉండను. దీన్ని చంపి నేను చస్తాను అని అంది రత్తాలు. తల్లి కోపాన్ని చూసి
అన్నంత పని చేస్తుంది అనుకున్న గీతిక వెంటనే అక్కడి నుండి బస్టాండ్కి బయలుదేరిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ స్వప్నికని చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మా, నువ్వు ఇలా చేయాలనుకుంటే ఇంటి దగ్గరనే ఆ పిల్ల ప్రాణాలు తీయాల్సింది కదా. ఇక్కడి దాకా తీసుకువచ్చి కష్టపడి ఆ పిల్ల ప్రాణాలు నిలబడం ఎందుకు, మళ్ళీ నువ్వే చంపడం ఎందుకు అంటూ తిట్టి రత్తాలుని బయటికి పంపించి స్వప్న చెంపలపై జారుతున్న కన్నీటిని తుడిచి జుట్టుని సరిచేసి సరిగ్గా పడుకోబెట్టింది ఆ నర్స్. బయటకి వచ్చి రత్తాలు వైపుకు చూసి, రేపు మీ అమ్మాయిని తీసుకువెళ్ళొచ్చు, అంతవరకు ఎలాంటి ఇబ్బంది పెట్టినా బాగుండదు చెప్తున్నా, ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత కోటేశ్వరయ్య తన మనుషుల ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చాడు. గది బయటే కూర్చున్న రత్తాలని చూస్తూ దగ్గరికి వెళ్ళి, ఎక్కడ నీ కూతురు అని అడిగాడు కోటేశ్వరయ్య. అతని కాళ్ళపై పడి, చిన్నపిల్ల, ఏదో తెలియక చేసింది, అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండేసరికి ఆ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అలా చేసింది అని అంది రత్తాలు. ఏం మాట్లాడుతున్నావే, చిన్నపిల్ల, నేనేమైనా బలవంతం చేశానా? అదే ఒప్పుకుని అదే నన్ను అలా కొడుతుందా? పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? కౌంటర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకువెళ్ళింది. దిక్కుమొక్కు లేని ఆడదానివిలే, పోనీలే పాపం అని జాలిపడితే ఈరోజు నా ప్రాణాలే తీద్దామనుకుంటారా? ఊరికే వదిలిపెట్టనే. నిన్ను ఈ రోజులు వదిలిపెడితే ఇక మిగిలిన వాళ్లకు కూడా అలుసు అయిపోతాను. ఎక్కడ ఉంది నీ కూతురు చెప్పు అంటూ జుట్టు పట్టుకున్నాడు కోటేశ్వరయ్య. కావాలంటే నన్నేమైనా చెయ్యి, కానీ నా కూతురు జోలికి మాత్రం వెళ్ళొద్దు అని అంది రత్తాలు. ఓహో అలాగా, ఇంతకీ నీ ఇంకొక కూతురు ఏదే? అదే చావాలనుకుని హాస్పిటల్లో పడిందే ఆ కూతురు అంటూ రత్తాలు కూర్చున్న గది దగ్గర డోర్ వైపు చూశాడు. లోపల కనిపించిన స్వప్నిక వైపుకు ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు కోటేశ్వరయ్య. వెనకే వచ్చింది రత్తాలు. రాత్రే కదే నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఇలా పడి ఉంది ఏంటి అన్నాడు కోటేశ్వరయ్య. ఇది పెద్ద కూతురు స్వప్నిక, రాత్రి నీ దగ్గరికి వచ్చింది గీతిక అని చెప్పింది రత్తాలు. ఏంటి, ఇద్దరు కవలలా ఒకేలాగా ఉన్నారు? ఎవరు ఎవరో కూడా అర్థం కానట్లుగా. ఇంకొక కూతురు ఉందా, లేదంటే నాటకాలు ఆడుతున్నావా అని అన్నాడు కోటేశ్వరయ్య. నిజం చెప్తున్నాను, ఇది నిన్న సాయంత్రం నుంచి ఇలాగే స్పృహ లేకుండా పడి ఉంది అని అంది రత్తాలు నిద్రపోతున్న స్వప్నిక వైపుకు చూస్తూ. అప్పుడే అలికిడి వినిపించడంతో కళ్ళు తెరిచి చూసింది స్వప్నిక. స్వప్నికను చూస్తూ, ఏంటే నాటకాలు ఆడుతున్నావు? స్పృహ లేకుండా పడి ఉంటే ఇప్పుడు కళ్ళు ఎలా తెరిచింది? నన్ను మాయ చేద్దామనుకుంటున్నావా? ఇదే కదా నా దగ్గరికి వచ్చింది, దీన్ని వదిలిపెట్టను, ఇప్పుడే చంపేస్తాను అంటూ దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకున్నాడు స్వప్నికది కోటేశ్వరయ్య. వెంటనే కోటేశ్వరయ్య కాళ్ళపై పడుతూ, నా బిడ్డల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, అది ఇది వేరు వేరు, దీనికి ఏ పాపం తెలియదు అని అంది రత్తాలు. అయితే అది ఎక్కడ ఉందో చెప్పు, అది దొరికితే దీన్ని వదిలిపెడతాను అన్నాడు కోటేశ్వరయ్య. నా బిడ్డల్ని వదిలిపెట్టు, ఇన్నాళ్లుగా నీకు నా శరీరాన్ని ఇస్తున్నందుకు నేను కోరుకునేది ఇదే అని అంది రత్తాలు. స్వప్నిక ఆశ్చర్యంగా చూసింది తల్లి వైపుకు. ఏంటి, వరం అడుగుతున్నావా? నీకు రావాల్సిన డబ్బుల కంటే కూడా ఎక్కువే నీ బిడ్డ పట్టుకుపోయింది, అది ఎక్కడ ఉందో చెప్పకపోతే ఇప్పుడే దీన్ని పీక పిసికి చంపేస్తాను అని అన్నాడు కోటేశ్వరయ్య. అప్పుడే లోపలికి రాబోతున్న నర్సుని బయట ఉన్న తన అనుచరులు ఆపేశారు. నిజంగానే స్వప్నిక కంఠం పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు కోటేశ్వరయ్య. అది చూసి భయంతో కోటేశ్వరయ్య అన్నంత పని చేసేలా ఉన్నాడు అని అనుకున్న రత్తాలు
గీతిక బస్టాండ్కి వెళ్ళింది ఊరు వెళ్ళడానికి అని నిజం చెప్పేసింది కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ జ్యోతి.